సార్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ మహిళా నేత అయినటువంటి మాధవిలత గారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానిపై ఆవిడ కేసు కూడా ఫైల్ చేశారనే సంగతి తెలిసింది. దానిపై మీరేమంటారు సార్? ఇప్పుడు చక్రి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త కాదు. ఆయన ఏదైనా ఘాటుగా వ్యాఖ్యానించటము, పౌరుషంగా మాట్లాడటము ఎన్నోసార్లు మాట్లాడాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లిగారిని కూడా దూషించాడు. తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పాడు. అట్లా కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారుల మీద కూడా పౌరుషంగా పదజాలం ఉపయోగించేవాడు. ఇక్కడ ఎక్కడొచ్చిందంటే ఇష్యూ, మాధవీలత వచ్చేసి ఏం చేసిందంటే December 31 నైటు ప్రోగ్రాం ఒకటి, మహిళలకే ఒక ప్రోగ్రాం అనేది కండక్ట్ చేశారు తాడిపత్రిలో. అక్కడ తాడిపత్రిలో కండక్ట్ చేస్తున్నారు అని తెలిసి మాధవీలత ఏం చేసిందంటే తన సోషల్ రెస్పాన్సిబిలిటీనో ఒక మహిళగా తను ఏం చేసిందంటే అట్లా రాత్రులు ఫంక్షన్లు డ్యాన్సులు ఇవన్నీ చేస్తే మహిళలు ఒకరే, దాని తర్వాత ఎక్కడ మీరు వెళ్ళేటప్పుడు రోడ్ల మీద డ్రింక్ చేసి ఉంటారు, 31 నైట్ కదా, గంజాయి తాగే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా అయితే కనుక ఎట్లా మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడింది ఆమె. దానికి వెంటనే ఈయన స్పందిస్తూ ఏం చేశాడంటే ఆ బీజేపీని విమర్శిస్తూ మాధవీలతను అంటే అది ప్రాస్టిట్యూట్ అన్నాడు, అనేశాడు. అయిపోయింది, ఇంకా ఘాటుగా ఏదో మాట్లాడేశాడు, అయిపోయింది. అవి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత మరుసటి రోజు అది ఏదో ఆవేశంలో అన్నాను, అట్లా క్షమించాలి అనేసి అన్నాడు. అంటూనే ఆ మరుసటి రోజు ఈ అమ్మాయి ఆ ప్రాస్టిట్యూట్ అనే వర్డ్ను వినేసి దాన్ని వినలేకున్నాను, నేను దాన్ని డైజెస్ట్ చేసుకోలేకున్నా అని చెప్పేసి కన్నీళ్ళు పెడుతూ ఆ అమ్మాయి వీడియో రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తే కూటమి గవర్నమెంటు ఏమీ తెలియనట్టు యాక్షన్ చేస్తూ ఉంది. మామూలుగా అయితే పోలీసు వాళ్ళే సుమోటోగా కేసు ఫైల్ చేయాలి. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, మరి ఈ ప్రభుత్వంలో అంటే ఒక మహిళా హోమ్ మినిస్టర్ క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొన్న కూటమికి అత్యధికంగా ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక కాపు సామాజిక వర్గం అంతా కూడా కూటమికి ఓట్లు వేశారు. ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా. ఈ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ, పసుపు లేటి మాధవీలత. అటువంటిది మీరు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారంటే, ఈ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేస్తారంటే దూషించేటప్పుడు ఒక మధ్యలో చంద్రబాబు గారిని పొగుడుతుంటారు, లోకేష్ గారిని పొగుడుతుంటారు, ఇటు పక్క అందరినీ దూషిస్తుంటారు. అట్లాంటిది వీళ్ళు కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే మాకు కూడా సినిమాకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్లకు కంప్లైంట్ చేసింది, అట్లాగే పోలీసులకు కంప్లైంట్ చేసింది, అండ్ నేషనల్ హెచ్ఆర్సీకి కూడా కంప్లైంట్ చేసింది. ఇతని మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా, నా మీద చాలా దారుణంగా మాట్లాడాడు అంటే సినిమా వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా మేము డిస్కస్ చేస్తామన్నారు, ఛాంబర్ వాళ్ళు. నెక్స్ట్ పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చింది, హెచ్ఆర్సీకి కూడా కంప్లైంట్ ఇస్తే ఆయనకు నోటీసులు ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేయమనే వరకు ఉంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ పోతుంది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఎవరినన్నట్లు ఆ అమ్మాయిని ప్రాస్టిట్యూట్ అంటే ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను అన్నట్లే కదా జేసీ ప్రభాకర్ రెడ్డి. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళ తల్లిని అంత దారుణంగా దూషించాడు. ఈయన దూషించి మళ్ళీ క్షమాపణ చెప్పాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి లైట్కి తీసుకొని వదిలేశారు. నెక్స్ట్ ఈ అమ్మాయికి కేసులో ఇప్పుడు ఉన్న ఏపీ గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని కేసు పెడుతుందా, తన ప్రభుత్వ పాలన చిత్తశుద్ధి నీతి నిజాయితీని ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి చూపిస్తుందా, మనం వెయిట్ చేయాలి. ఇంకోటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఇష్యూ జరిగినప్పుడు సినిమా వాళ్ళు అమ్మాయికి సపోర్ట్ రాలేదు, బీజేపీ వాళ్ళు ఒకరిద్దరు లేడీస్ సపోర్ట్ వచ్చారు, కానీ బీజేపీ పార్టీ కూడా ఇవ్వాల సపోర్ట్ రాలేదు. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి బీజేపీ కోసం ఎంత ఫైట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, డాషింగ్గా ఉంటుంది. అటువంటి ఆమెకి ఎవరు రాలా. ఈరోజు ఇదే గవర్నమెంటు
ఇక్కడ ఇక హోమ్ మినిస్టర్గా అనిత గారు ఉన్నారు. ఇమ్మీడియట్గా అతని మీద వీళ్ళు హెచ్ఆర్సీ వాళ్ళు చెప్పినప్పుడు లేదా పోలీసులు కేసు కట్టి ఇది చేసేదానికంటే ముందుగానే వీళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని సుమోటో కింద కేసు నమోదు చేసి ఆ అమ్మాయిని పిలిపించి క్లియర్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోదా. లేకపోతే కనుక మా పార్టీ వాడు మేము అరెస్ట్ చేస్తే మాకు ఓట్లు పోతాయేమో ఏం పోతాయేమో, మాధవీలతో మనకేం పని ఉండదు, మనకు ప్రభాకర్ రెడ్డి ముక్క అనుకొని తప్పించుకొని పోతారా? దీనికి సమాధానం కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి. నీ బిడ్డను, నీ ఆడబిడ్డను, మీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను అంటే మొత్తం సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డలందరినీ అన్నట్లే ఈరోజు ప్రభాకర్ రెడ్డి, అంతే కదా. దీనికి కాపు సామాజిక వర్గంలో ఉన్న మహిళలంతా కూడా ప్రశ్నించాలా, నిలదీయాలా, అరెస్టు చేయించమని డిమాండ్ చేయాలా. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గమే కాబట్టి నువ్వు కూడా అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోవాలా, అనిత దగ్గర కూర్చొని అరెస్ట్ చేయించి రిమాండ్కి ఎప్పుడైతే పంపిస్తావో అప్పుడు నెక్స్ట్ ఇలాంటి నోటి దూల ఎవడన్నా మాట్లాడాలంటే భయపడేటట్లు ఉండాలి. వాళ్ళ చిత్తశుద్ధి ఏపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఈ అరెస్ట్ చేసి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా లేదని రాజకీయ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం తప్పించుకొని పోతుందా? ఒక 1 వీక్ వెయిట్ చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈ కంప్లైంట్స్ ద్వారా అరెస్ట్ చేయమని వాళ్ళ చేత చెప్పించుకోవడం కంటే గవర్నమెంటు ఇమ్మీడియట్గా ఏపీ గవర్నమెంట్ కేసు ఫైల్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చేయాలా, రిమాండ్కి పంపించాలా. అది చేస్తారేమో చూద్దాం. అది చేస్తే అప్పుడు చంద్రబాబును వా సూపర్ సీఎం అనొచ్చు, వా సూపర్ లోకేష్ అనొచ్చు, వా సూపర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనొచ్చు. చూద్దాం వీళ్ళు వా అనిపించుకుంటారా, తప్పించుకు వెళ్తారా. అది చక్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అద్భుతమైన విశ్లేషణ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.